నా బిడ్డలు అలాడుతున్నారయ్యా, బందీలుగా ఉన్నారయ్యా, వారిని ఎట్లాగైనా నువ్వు ఇడిపించుకొని రావాలి, అందుకు నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా అన్నప్పుడు మోషే ఏమన్నాడు? మాట ఇచ్చాడా? దాందేముందలే ప్రభువా, నువ్వు చెప్పావుగా ఎంతలో పోయేస్తాను, పోయి వెంటనే ఆ రాజుని ఎదిరించి ఆ బందీల నుంచి విడిపించి ఆ జనాంగాన్ని మొత్తాన్ని తీసుకొని రాను, చూస్తూ ఉండు అన్నాడా? అనలా. ప్రభువా, నేను ఎంతటోనయ్యా, నేను ఏమాత్రం పోను ప్రభువా, నత్తివాడిని, దేనికి పనికిరాని వాడిని, పురుగు లాంటి వాడిని, అల్పుడను, మట్టి ముద్దను నాయన, నేను ఏమాత్రం పోండి, నాకు సాధ్యమవుతుందా అంతమందిని విడిపించి చేసుకోవాలంటే, ఆ రాజు దగ్గరికి పోవాలంటే, ఫరో రాజుతో మాట్లాడాలి అంటే, ఆ రాజ్యంలోకి కనీసం ప్రవేశించాలంటే నాకు అర్హత ఉందా? నాకు భయం కదా ప్రభువా, నేను ఎంతటోనయ్యా అని చెప్పి వినయంతో వేడుకున్నాడంట. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును, బలమీచు దేవుడ నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును, బలమీచు దేవుడ నీవే. అల్పుడను, మంటి పురుగును, నీవు నన్ను ప్రేమించావు, నీ ప్రాణమును సర్వమును నా కొరకై నీవర్పించావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా అని గ్రహించినటువంటి మోషే, ప్రభువా నేను మట్టి ముద్దను కదయ్యా, అల్పుడను ప్రభువా, నాకు సాధ్యమవుతుందా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అంటాడు, చదువుదామా? అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరుచుకుందామా? నువ్వు శ్రమలో ఉన్నావా? నీ శరీరము ద్వారా, నీకున్నటువంటి స్థితి ద్వారా, పరిస్థితి ద్వారా ఆ సమస్యను నేను ఎదుర్కోలేనని భయపడుతూ ఉన్నావా? దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడు ఒక మాట చెప్పబోతున్నాడు. అదేమిటో తెలుసా? నేను నీకు తోడయ్యుండు. నేనున్నాను కదా మోషే, నువ్వు వెళ్ళయ్యా, నేను చూసుకుంటాను కదా, నేను చెప్పిన పని చెయ్యి. చేశాడా లేదా? అల్పుడను అన్న వ్యక్తే బలముగా జన సైన్యాన్ని నడిపించాడా లేదా? వాళ్ళు పెడుతున్నటువంటి బాధలను తట్టుకున్నాడా లేదా? వాడు పెడుతున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులను బట్టి ముందుకు నడిపించాడా లేదా? మరి ఎలా సాధ్యమైంది? నత్తివాడు, మాటలు సరిగా లాదు, మందం కలిగిన వాడు, నాలుగు మందం కలిగిన వాడు, ఆయన అంతమందిని, ఒక మైక్ లేదు, ఒక సౌండ్ సిస్టమ్ లేదు, ఒక డీజే సిస్టమ్ లేదు, అరిచారంటే ఎంతమందికి వినపడిద్దో తెలియదు. మరి అంత లక్షల మందికి వినపడాలంటే ఏ విధంగా అరవాలి? స్వరము లేనటువంటి వ్యక్తి అరవటం సాధ్యమా? నత్తివాడు అంతమందిని కంట్రోల్ చేయటం సాధ్యమా? మరి ఎలా సాధ్యమైంది? దేవుడు చెప్పినటువంటి మాట, మోషే నేనున్నాను పదయ్యా, నేనున్నానయ్యా, నేను చూసుకుంటాను పద. ఎంత గొప్ప మాట అంటే అది. నువ్వు భయపడుతున్నటువంటి సమయంలో ధైర్యాన్ని, ఓదార్పునిచ్చే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఏం జరిగిందంటే, దైవాలరావు ప్రాంతానికి వాక్య నిమిత్తం అన్నయ్య నన్ను పంపించినప్పుడు ఆదివారం చాలామంది వచ్చారు. ఒక 30 మంది ఆమె వచ్చారు. వచ్చినప్పుడు అందరూ ఆడవాళ్లే, ఒక్కళ్ళు రారు మగవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వస్తారు. ఆ రోజు వాళ్ళు కూడా రాలా. దేవునికి స్తోత్రం. ఇక అందరూ వచ్చారు. ఇక ధైర్యంగా లేచి పాటలు పాడాం ఉజ్జీవంగా, ఆరాధన నడిపించాను ఉజ్జీవంగా. ఇక వాక్యం చెప్పాలని అక్కడ కూడా నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినా కానీ కిందే కూర్చుంటా, అందరితో సమానంగానే కూర్చొని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే ఆ బలిపీఠాన్ని, పులిపీఠని కిందకి దించి కింద నుంచొని అప్పుడు అందరి ముఖాన్ని చూసి వాక్యం చెప్పేవాడిని. అప్పుడు ఏం జరిగిందంటే, నేను వాక్యం చెప్పే సమయంలో లేచి నిలబడినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఇసాకు తాతయ్య అని పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి
అక్కడ కూర్చున్నాడు. నేను అప్పుడు లేచి నిలబడ్డా. ప్రభువా, ఇదేంది నాయన, ఏదో ఆడవాళ్ళే కదా, ఏదో ఒకటి చెప్దాంలే అని కాస్తో కూస్తో ప్రిపేర్ అయ్యొచ్చా. ఇప్పుడు ఒక మహానుభావుడు వచ్చాడు, బైబిల్ మొత్తం ఆరితీరిన వాడు, ప్రశ్నలు వేస్తాడు, ప్రశ్నలు వేస్తాడు. ఇదేంది, అదేంది, ఇదేంది అని ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉంటాడు. బైబిల్ అది ఎక్కడుంది, ఇది ఎక్కడుందని చెప్పి ఒకటే ప్రశ్నలో ఆ మహానుభావుడు ఇస్సాకు తాతయ్య గారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చూడు, నాకు వణుకు ప్రారంభమైంది. ఆయన బైబిల్ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి, దైవజనుడు, గొప్పవాడు, పెద్దవారు వచ్చి నుంచున్నాడు, కూర్చున్నాడే. మరి నేను ఏమాత్రపు వాడిని, ఏ పాటి వాడిని, నాకు ఏమాత్రం వచ్చింది, ఆయన్ను కూడా నేను మురిపింపజేయాలి, ఆయన్ను కూడా నేను దేవుని ఆత్మలోకి నడిపించాలంటే నేను ఏమాత్రపు వాడిని ప్రభువా అని చెప్పి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చాడా అని చెప్పి ఇక ప్రారంభించా. తాతయ్య గారు కొద్ది నిమిషాలు చెప్తారా అంటే, ముందు నాకెందుకు ఇవ్వలేదు అవకాశం, నేను రాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలిగాడు, విశ్వాసులు అడిగి, పాస్టర్లు అడిగి, అందరూ అలిగితే ఇంకేముంటుందండి. పాస్టర్ గారు అలిగాడు. సరే ప్రభువా, నాకు ధైర్యాన్ని ఇయ్యి అని కొద్ది నిమిషాలు వాక్యాన్ని నేను ధ్యానించాను. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాక్యాన్ని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన నాతో పాటు బండి ఎక్కాడు. పద ఒప్పుకుంటారు అన్నాడు. వామ్మో, నేను చెప్పిన వాక్యంలో ఏం తప్పులు ఉన్నాయో ఇప్పుడు చార్లెస్ అన్నయ్య దగ్గరికి వెళ్తే నాకుంది నాయనా, దీనిలో ఏదో లోపాలు వెతికాడు ఈ పెద్ద ఆయన, నాకుందే అని చెప్పి భయపడతా బండి నడుపుతా ఉన్నా. వెనకాలే ఎక్కాడు. ఎక్కి దానిలో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ రోజు రాహాబను వేశ్య గురించి చెప్పా. యోగులు వారెవరు, ఎర్రని దారం దేనికి గుర్తు, మోషే ఏమైపోయాడు, యెహోషువ ఎందుకు వచ్చాడు అని అడుగుతా ఉన్నాడు. దాని గురించి బాగానే ధ్యానించా నేను. ఆయన అడిగినటన్నిటికీ సమాధానం చెప్పుకుంటా వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత, చార్లెసో, నీ శిష్యుడు అచ్చం నీలాగే చదువుతున్నాడయ్యా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందామా. నీ శిష్యుడు చెప్తుంటే అచ్చం నువ్వే గుర్తొచ్చావయ్యా, బాగా చెప్పాడయ్యా వాక్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనంద బాష్పాలు ఆగలాయిక ఒక అడుగు వెనక వేసి కన్నీళ్లు దుడుచుకొని, ప్రభువా, నేను నడిచినటువంటి ఈ బాట నా దైవ సేవకులు చుట్టూ తిరిగితేనే ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప పేరు వస్తుందే, సాక్షాత్తు నిన్ను పోలి నేను నడుచుకుంటే నాకు ఎంత మంచి పేరు వచ్చింది నాయన అని చెప్పి ఆనందంతో ఏడ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం చేసే పనిలో, మనం చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుని విషయమై ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దేవుని చిత్తం నీ పట్ల నెరవేర్చాలని దేవుని ప్రణాళిక ఉన్నట్లయితే నువ్వు వెనుదిరగకుండా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే నిన్ను దారిలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి వాడేమో నేను పోలేను అని చెప్పి పోయాడు. రెండవ వాడేమో నేను పోతాను అని మాట తప్పి పోకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే, నీవు పోలేను, నేను చెయ్యలేను, నేను పాడలేను, నేను ప్రార్థించలేను, నేను పరిచర్య చేయలేను, నేను వాక్యాన్ని చెప్పలేను అనే ఆలోచన నిన్ను మదిస్తూ ఉన్నా, బంధిస్తూ ఉన్నా, బాధిస్తూ ఉన్నా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కుమారుడు వలె నీవు నీ పరిచర్య విషయంలో, నీ భక్తి విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని యొక్క ప్రణాళిక, చిత్తం నీలో ఉంది. ప్రార్థించు, బయలుదేరు, దేవుని పనిలో నువ్వు బలముగా వాడబడు. ఏమన్నాడు మోషేతో? మోషే, నేను లేనా? నువ్వు బలహీనుడువా? నువ్వు ఎంతటి వాడివని నువ్వు బాధపడొద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను పదయ్యా అన్నట్టుగానే దేవుడు కూడా నీకు, నాకు, మనందరికీ మాటిస్తాడు. కాబట్టి ప్రతి పనిలో, దేవుని విషయమైనటువంటి ప్రతి ఒక్క పనిలో మనం వెనకడుగు వేయక, ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క పోరాటంలో మనం పోరాట ప్రతిమ కనబరుచుకొని దేవుని పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ముందడుగు వేస్తే ప్రతి విషయంలో మనం అందరం జయం పొందుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాము. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మా నాయన, నీ బంగారు పాదాలు పొందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఇంతవరకు ప్రభువా, తండ్రి ఇద్దరు కుమారుల మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ ద్వారా, వారి వ్యక్తిగత జీవితం ద్వారా మా వ్యక్తిగత జీవితంతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు అయ్యా. మొదటి కుమారుడు, ఇదిగో నాయనా, వెళ్ళను అని చెప్పి ఆలోచించి తనను తాను తగ్గించుకొని, ఇది సరైన విధానం కాదు, నా తండ్రి మాట నేను వినాలి అని ఆలోచన కలిగిన వాడై తన మనస్సును మార్చుకొని మరలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చెప్పినటువంటి పనిని చేశాడు. రెండవ వాడు, ప్రభువా, నేను చేస్తాను అని చెప్పి మాట తప్పాడు నాయన.
ఇదిగో ప్రభువా, రెండవ వాని జీవితం కంటే మొదటి వాని జీవితం శ్రేష్టమైనది కాబట్టి మొదటి వాని వలె మా వ్యక్తిగత జీవితంలో ఏదైనా పోరాటాలు వస్తే ప్రభువా